జయప్రకాష్ నారాయణ గారు అర్జెంటుగా వెళ్ళేది ఉంది కాబట్టి, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారికి, లక్ష్మారెడ్డి గారికి, ఈరోజు కుకట్పల్లి కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన సమస్యల మీద మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీనికి వచ్చారు కాబట్టి ఫస్ట్ మొదటగా దాని తర్వాత నేను ఎవరైనా మీ ఇద్దరు మాట్లాడుతా అంటే మాట్లాడచ్చు. ఫస్ట్ జయప్రకాష్ నారాయణ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ ఇప్పుడు మీరు అందరు కూర్చోండి అమ్మా, లొల్లి చేయకండి. అందరికీ నమస్కారం. మన్నించాలి, నాకు వేరే కార్యక్రమం ఉంది. ఈవేళ లోక్సత్తా ప్రజాస్వామ్య పీఠం 30 ఏళ్ళు ఈ మాసంతో నిండుతున్నాయి. ఆ కారణంగా ఒక టౌన్ హాల్ ఏర్పాటు చేసుకున్నాం. అందుకని పెద్దలు హరీష్ రావు గారు, శాసనసభ్యులు ఇద్దరు మన్నించాలి, మీతో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. నేను ఎక్కువ మాట్లాడను. నేను ఎవరినో తిట్టిపోయడానికో ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడానికో నేను రాలేదు. మరి ఎందుకు వచ్చావా అంటే, నేను నిజాయితీగా నమ్మేది, నిరంతరం ఆలోచించేది ఏమిటంటే, ప్రభుత్వం ఎవరైనా సరే మంచి పని చేస్తే హర్షిద్దాం, మద్దతిద్దాం. పార్టీ ఏంటో మనకు అనవసరం. పొరపాటు చేస్తుంటే వివరించి సరిదిద్దుదాం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలు మద్దతు ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి నిర్ణయాలు చేసే అధికారం ఉన్నది, బాధ్యత ఉన్నది. కాబట్టి అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చేసినా వ్యతిరేకించడం దానికి నేను వ్యతిరేకం. ప్రభుత్వం వారు ప్రజల ఆస్తుల్ని కాపాడుతామని చెప్పంటే నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను, ప్రజల ఆస్తుల్ని కాపాడటానికి. కానీ గుడ్డెద్దు చెవిలో పడ్డట్టుగా ప్రజల ఆస్తా కాదా సంబంధం లేకుండా ప్రైవేట్ ఆస్తులన్నీ కూడా గందరగోళం చేస్తామంటే ఇంకా దేశంలో చట్టబద్ధ పాలన లేదు. బడితున్నాడిదే బరి అయిపోతుంది. ప్రభుత్వానికి అతిపెద్ద బడితుంది కాబట్టి ప్రభుత్వం బరి అయిపోతుంది. అది సార్ కరెక్ట్ కాదు. కాబట్టి ప్రభుత్వం తన విధానాలు అమలు చేసేటప్పుడు నిజాయితీ పరులు, ఏ రకమైన పొరపాటు చేయని వాళ్ళు, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ హక్కుల్ని కాపాడడం ప్రభుత్వం ప్రథమ బాధ్యత. ఈవేళ అక్కడ ప్రభుత్వం నా దృష్టిలో విఫలమైనది. ఇవాళ పత్రిక ఆర్ఎస్ఏ కాలనీ కానీ నాకు తెలిసి సుమారుగా 2000కు పైగా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఉన్నాయి. నిజాయితీగా మధ్యతరగతి వర్గాలు చట్టబద్ధంగా అన్ని పద్ధతుల్ని పాటించి ఇక్కడ కొనుక్కున్నారు. ఎప్పుడు? దశాబ్దాల క్రితం. నేను ఈ ఫైళ్ళన్నీ తీసుకొచ్చారు మనకి ఎన్ఆర్ఎస్ఏ కాలనీ వారు. ఎంత గందరగోళం ఉందంటే నాకు 15 నెల రోజులు పట్టింది. వాళ్ళు ఎన్నిసార్లు నా దగ్గరికి వచ్చినా కూడా నేను తొందరపడలా. విషయం అధ్యయనం చేయకుండా, ఈ గందరగోళం అంతా తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆ మాటకు విలువ ఉండదు. అవన్నీ అధ్యయనం చేసి పాత్రికేయులకు మనవి చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ కాపీలు ఇస్తారు. ముఖ్యమంత్రి గారికి జూన్ 17వ తారీఖున సవివరంగా నేను ఒక లేఖ రాశాను. ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి, రెవెన్యూ ప్రధాన కార్యదర్శి గారికి, సిసిఎల్ఐ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా సవివరంగా రాసి ఉత్తరంతో పాటు ఒక డీటెయిల్డ్ నోట్, దాంతోపాటు 1958 నుంచి ఏం జరిగిందో మొత్తం ఆ లిటిగేషన్ వివరాలు ఒక టేబుల్. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి సమయం ఉండదని నాకు తెలుసు. వాళ్ళకింత వివరంగా ఫైళ్లు చూసి అధ్యయనం చేసి ఓపిక ఉండదు. గంప గుర్తుగా మొత్తం కలిపేశారు.
ఏదో ప్రభుత్వాస్తులను కాపాడదామన్న ఉద్దేశంతో అక్కడ ఏ ఆస్తిని కబ్జా చేశారు, ఏ ఆస్తి నిజాయితీగా సామాన్య పౌరులు, పన్ను కట్టే పౌరులు వాళ్ళ జీవితంలో డబ్బులన్నీ కూడా కూడబెట్టి లేకపోతే అప్పో సప్పో తీసుకొచ్చి కుటుంబాల కోసం స్థలాలు కొనుక్కున్నారు. ఆ తేడా చూడకపోయినట్టయితే ఇక సమాజంలో చట్టానికి అర్థం ఉండదు. అందుకే సవివరంగా పంపించాను. నేను బహిరంగంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, ఇవి వాస్తవం కాదు, ఇదంతా కబ్జాదారులు అన్నట్టయితే బహిరంగంగా వివరాలు చెప్పండి. దీనిలో స్పష్టంగా ఈ టేబుల్లో ఏనాడేం జరిగింది, ఎప్పుడు ఏ రకమైన నిర్ణయం జరిగింది, అర్బన్ ల్యాండ్ సెన్సిటేషన్లో మళ్ళీ అందరు డబ్బులు కట్టారు. అర్బన్ ల్యాండ్ సెన్సిటేషన్ చట్టం అయిపోయింది, గతంలో ఉండేది చట్టం కూడా పోయింది, దానికి డబ్బులు కట్టారు. ఈ నగరంలో లక్షలాది మంది అర్బన్ ల్యాండ్ సీలింగ్స్తో పడ్డ భూముల్ని రెగ్యులరైజేషన్ కోసం డబ్బులు కట్టారు. రెగ్యులరైజేషన్ అయిపోవాలి. మరి దశాబ్దాల పర్యంతం ఇళ్ళు కట్టుకున్నారు, కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ ఎన్ఆర్ఎస్ఏ కాలనీని చూసినట్టయితే నాకు అర్థమైనంత వరకు అక్కడ వచ్చిన 164 ప్లాట్లలో కూడా ఎన్ఆర్ఎస్ఏలో పనిచేసిన ఉద్యోగుల అధికారులకు మాత్రమే ఆ ప్లాట్లు వచ్చినాయి. అంటే ఈ దేశంలో రక్షణ కోసం, దేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం చెప్పని చెమటోడ్చి కష్టించిన వాళ్ళకి సొంతంగా డబ్బులతో చిన్న స్థలాలు కొనుక్కుంటే దాన్ని కూడా మనం ఇవాళ 40 ఏళ్ల తర్వాత వాళ్ళకి హింస పెడతాము. వారిలో కొందరు పెద్దలు నాకు చాలా కాలం నుంచి తెలుసు, 76 వారు ఉన్నారు, 75 వాళ్ళు ఉన్నారు. ఈ వయసులో ఈ ఆస్తులు ఏమైపోతున్న భయాన్ని కలిగించడం సరైనది కాదు. చివరికి ఏమవుతుందంటే మధ్యతరగతి వర్గాలు, సామాన్య ప్రజలు, నిజాయితీగా స్థలాలు కొనుక్కున్న వాళ్ళు, వాళ్ళందరి మద్దతుని మీరు కోల్పోతే ఈ రూపంలో కబ్జాదారులు లాభపడతారు. ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత కబ్జాదారులకు అనుకూలంగా మారుతుంది అని చెప్పని మేము పట్టించుకోము, మేము వినము అని చెప్పన్నది అది ప్రజాస్వామ్య సమాజంలో సంస్కారం కాదు. నేను నిజాయితీగా చెప్తున్నాను, తెల్లవాళ్ల ప్రభుత్వంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, నిజాం ప్రభుత్వంలో కూడా ఒక అధికారి నాకు తెలియదండి, నేను పట్టించుకోను, కోర్టులో చూసుకోండి చెప్పిన వాడు అనలేవాడు కాదు. వాళ్ళ ముందుకు విషయం వచ్చినట్టయితే విషయాన్ని కూలంకషంగా పరిశీలించి న్యాయం చేయడం ధర్మం అని చెప్పని పట్టుదలతో చేసేవాడు. ఇవాళ పరిపాలనా యంత్రాంగం, నేను రాజకీయాన్ని తప్పట్లేదు, ఎందుకంటే వివరాల్లో పోయేది రాజకీయ ముఖ్యమంత్రి గారి టైం ఎక్కడ ఉంటుంది, నాకే టైం లేకపోతే. అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? ఈ వివరాలను పరిశీలించి, చట్టబద్ధతను పరిశీలించి ప్రభుత్వం ముందు పెట్టాల్సిన బాధ్యత లేదా? మాకు తెలియదండి, వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారని చెప్పండి, మీరు మెసెంజర్ బాయ్సా? ఇంకా మీరెందుకయ్యా ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నది? అధికార యంత్రాంగం మీకెందుకు? మీకు ఈ బుజ్జుకీర్తులు ఎందుకు, ఈ కార్లు ఎందుకు, ఈ ఆడంబరాలు ఎందుకు, ఈ పదవులు ఎందుకు? అంచేత ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను, రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నాను, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్గా గంపగొత్తగా పెట్టడం కాకుండా ప్రతి కాలనీ, ప్రతి లేఅవుట్ విషయంలో స్పష్టంగా ఈ ఫైళ్లన్నీ చూసి గతంలోని చరిత్రంతా పరిశీలించి ఎక్కడ వాటిని చేర్చకూడదని అర్థమవుతుందో స్పష్టంగా, దీనిలో ఏం అనుమానం లేదు. ఇది బహిరంగంగా బయట పెడుతున్నాను, ఇవాళ పాత్రికేయులకు ఇస్తున్నాను, పత్రికల వారు మీరు పరిశోధించుకోండి. ఈ వివరాలు కరెక్టా కదా మీరు పరిశీలించుకోండి, ప్రభుత్వం వారు పరిశీలించుకోండి, వివరాలు కరెక్టా కదా అని చెప్పండి. కరెక్ట్ అన్నట్టయితే వెంటనే ఈ భూముల్ని ఈ 22A నుంచి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ నుంచి ఉపసంహరించాలి. చివరి మాట, చట్టబద్ధ పాలన అనేది ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం. చట్టాన్ని ప్రభుత్వమే పట్టించుకోనని చెప్పన్నట్టయితే గోండాకి ప్రభుత్వానికి తేడా ఎక్కడుంటుంది? ఈవేళ ఒక చిన్న ఆస్తి ఉన్నట్టయితే, ఇల్లు అద్దెకిచ్చినట్టయితే అద్దెకి తీసుకున్నాడు, ఆ లీజ్ టర్మ్ అయిపోయిన తర్వాత తిరిగి ఇస్తాడన్న ధైర్యం లేదు హరీష్ రావు గారు. చుట్టూ ఉన్నవాళ్ళు వ్యక్తిగత అనుభవంతోనే చెప్తున్నాను. అన్నీ ఉండి, పూర్తిగా మన ఆస్తి ఉండి దాన్ని కాపాడుకుంటాం నమ్మకంలో అక్కడ ఎందుకు పోయింది? ఈ చట్టం మన ప్రజల్ని కాపాడుతుంది, మన ఆస్తుల్ని కాపాడుతుంది అన్న నమ్మకం పోయింది. చివరికి ఏమవుతుంది? ఎవరో ఒకరిని మనమే కొట్టవలసి వస్తుంది. హరీష్ రావు గారు, నాకేదో సమస్య ఉన్నది, మీరు పరిష్కారం చేస్తారని అడగాల్సి వస్తుంది.
ఇవాళ ఆ పరిస్థితి మనం వచ్చాం. అది ప్రజాస్వామ్యంలో వ్యవస్థకు ఆత్మహత్య సదృశ్యం. ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం పోయి నా ఆస్తుల్ని వాళ్ళు కాపాడడం పోయి భక్షిస్తారు, లేకపోతే ఎవడి చేతుల్లో పెద్ద దండా ఉంటే వాడు దాన్ని పూర్తిగా కబ్జా చేస్తాడన్న భావం సమాజంలో ప్రబలిపోతే ఆ వ్యవస్థ నిలవదు. ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. కాబట్టి పార్టీలందరినీ, పెద్దలందరినీ వినమ్రంగా కోరుతారు. కానీ కనీసం సివిల్ డిస్ప్యూట్స్ విషయాలు సకాలంలో వేగంగా, న్యాయంగా, ధర్మంగా మాకు న్యాయం దక్కుతుంది, మా ఆస్తులను కాపాడుకుంటాము, మా హక్కుల్ని కాపాడుకుంటాము నమ్మకాన్ని తీసుకురావడం మనందరికీ అవసరం. లేకపోతే అది లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది. ఎవరి మీద దయాదాక్షిణాలతో కాదు, మన నగరం బాగుపడాలి అన్నట్టయితే, ఇక్కడ పెట్టుబడులు పెరగాలి అన్నట్టయితే మనకు ఒక ప్రెడిక్టబిలిటీ కావాలి, ధైర్యం కావాలి, నమ్మకం కావాలి. అలా కాకుండా ఏం జరుగుతుందో దేవుడి కరుక, అధికారంలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే మన చేతుల్లో మంచి దండా పట్టుకున్న వాళ్ళు కానీ ఏదైనా చేయొచ్చు, మనం ఏం చేయలేమన్న భావం కలిగితే ప్రజలు వెంటనే భయభ్రాంతులైపోయి ఎక్కడ ఇక పెట్టుబడులు పెట్టరు, రిస్క్ తీసుకోరు. ఉన్నది కాపాడడం కోసమే సమయం అంతా వెచ్చిస్తారు, గోండాలు విజృంభిస్తారు. మనందరికీ తెలుసు, వ్యక్తిగతంగా మన జీవితాల్లో మన ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనుభవం, మన బంధువులో, మన మిత్రుల్లో, మన తల్లిదండ్రుల్లో ఆ భూములు ఎవరో వచ్చి ఆక్రమణ చేసుకోవడం, ఏదో గందరగోళం చేయడం మనం చూస్తున్నాం. కాబట్టి చట్టబద్ధ పాలన, సామాన్యులకి నిజాయితీగా ఉన్న వాళ్ళకి రక్షణ, అది లేకపోతే ఆ ప్రభుత్వం ఉనికి వ్యర్థం. అందుకే ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, సదుద్దేశంతో మీరు ప్రభుత్వాస్తులను కాపాడాలని నిర్ణయాలు చేస్తుండొచ్చు, కానీ దాని అమలు ఎలా జరుగుతుందో దాన్ని చూసే బాధ్యత మీది. వెంటనే వివరాలని పరిశీలించండి. ఈ భూములన్నీ కూడా ఈ 22A చేర్చడం పూర్తిగా అక్రమము, చట్ట విరుద్ధము. దాన్ని గుర్తించి వాటిని ఈ లిస్టుల నుంచి తొలగించండి, లేకపోతే అనవసరంగా రాజకీయంగా కూడా నష్టపోతారు. ఎన్నికల్లో పోరాటం విధానాల మీద ఉండాలి, కానీ విధానాల అమల్లో జరిగే అక్రమాల మీద పోరాటం జరిగితే అక్కడ పాలనలో చాలా పరిస్థితి కుంటుపడినట్లు లెక్క. దాన్ని గమనిస్తారని ఆశిస్తూ మరోసారి మీ అందరినీ మన్నించమని వేడుకుంటూ, ఎందుకంటే వేరే కార్యక్రమం ఉంది వేళ. మరి మీరంతా కూడా నాకు చాలా కాలం నుంచి తెలుసు, మీరంతా ఎంత ఆందోళనకు గురవుతారో నాకు తెలుసు. ఏదో జీవితం అంతా కూడబెట్టింది పిల్లలకు దక్కకుండా, కుటుంబానికి దక్కకుండా పోతే ఏమవుతుందని చెప్పిన భయాందోళనలు మనల్ని ఇబ్బంది పెడతాయి. పెద్దలు హరీష్ రావు గారు ప్రత్యేకంగా వారు మీరు కూడా వస్తే బాగుంటుందన్నారు, శాసనసభ్యులు మీరు కూడా వస్తే బాగుంటుందన్నారు. కాబట్టి నేను వచ్చాను. నేను రాజకీయం చేయదలుచుకోలేదు, నాకు రాజకీయాలు ఎప్పుడూ వదిలేశాను. ఉన్నప్పుడు కూడా రాజకీయంలో ఉన్నవాడిగా ప్రవర్తించాలని ఏనాడు కూడా. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఏవైనా కూడా న్యాయం, ధర్మం, వాస్తవం, చట్టం, ప్రజల హక్కులు, ప్రభుత్వాల జవాబుదారీతనం, దానికి కట్టుబడకపోయినట్టయితే ఆ ప్రజాస్వామ్యం చాలా డొల్ అయిపోతుంది. ఆ ఉద్దేశంతోనే వచ్చాను. మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ, పాత్రికేయుల్ని వివరాలను మీరు పరిశీలించండి, పూర్తిగా పరిశోధించండి. ఊరికే పైపైన హెడ్లైన్స్ వేయడం కాదు, వివరాలు పూర్తిగా పరిశీలించే బాధ్యత మీకున్నది. మీకు కష్టం కాకుండా మేము చాలా పొందుపరిచాం, చాలా సింప్లిఫై చేశాం. అవన్నీ పరిశీలించండి, దాని ప్రకారం ప్రజల్లోకి తీసుకెళ్ళండి. తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారని విశ్వాసం నాకున్నది. మీ విజయాన్ని కోరుతూ, మీ కుటుంబాలకు భద్రత ఉండాలని, మీ ఆస్తులకు రక్షణ ఉండాలని, ప్రభుత్వం చేయవలసిన పని న్యాయంగా చేస్తున్న విశ్వాసంతో మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరూ కూర్చోవాలి. ఎందుకంటే పెద్దలు ఇప్పుడే స్పష్టంగా
మనకి జయప్రకాష్ నారాయణ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పాడు, దాని గురించి లోటుపాటు కూడా చెప్పాడు. దాని తర్వాత నేను మాట్లాడిన తర్వాత హరీష్ అన్న కూడా మీకు పూర్తిగా చెప్తారు, ఎందుకంటే నాకు కూడా అవగాహన ఉంది కాబట్టి. నేను హరీష్ అన్న కూడా కొన్ని విషయాలు చెప్పాలన్నటువంటి ఆలోచన, ఎందుకంటే జయప్రకాష్ నారాయణ గారు కూడా మేమే వెళ్ళి రిక్వెస్ట్ చేశాం, ఎందుకంటే ఒక మెసేజ్ పార్టీలకు అతీతంగా ఉండాలి. ఇది ప్రజా సమస్యలని పరిష్కరించాలంటే ఒక పార్టీకే కాదు, అన్ని పార్టీలు ఇన్వాల్వ్ కావాలన్నటువంటి ఆలోచన అందరికీ నేను రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే నన్ను గెలిపించిన ప్రజలకు అన్యాయం జరిగితే ఊకునే మాధవరం గాడు కాబట్టి అందరు కలపాల్సిన అవసరం నాకుంది అన్న. ఒకటి, కుకట్పల్లి కాన్ఫరెన్స్లో 22A అనేటటువంటిది ఏదో నిన్న మొన్న పెట్టింది కాదన్న. ఇది నేను జనవరి నుంచి ముఖ్యమంత్రి గారు నల్లజరుకు వచ్చినప్పుడు నేను అడిగాను, సార్ ఇట్లా ఉందని లెటర్ ఇచ్చాను. మళ్ళా 3వ నెల పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా ఖైరతాబాద్కి వచ్చినప్పుడు కూడా ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఆ రోజు ఇదే మా వసంత నగర్ కానీ, మా సిబిసిఐడి కాలనీ కానీ, ఎన్ఆర్ఐ కాలనీ కానీ, భగత్ సింగ్ నగర్ కాలనీ కానీ, సత్యనారాయణ స్వామి కానీ, సర్దార్ పటేల్ నగర్ కానీ, సాయినగర్ కాలనీలో ఇబ్బందులు ఉన్నాయి. ఇవి ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి కొనుక్కున్నటువంటి కట్టుకున్నటువంటి ల్యాండ్లలో 22A పెట్టారు, దీన్ని పరిష్కరించమని ఆ రోజు అడిగారు. మొన్న ముఖ్యమంత్రి గారు హౌసింగ్ బోర్డుకి వచ్చినప్పుడు కూడా నేను, ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఇద్దరు కూర్చున్నప్పుడు మళ్ళా కూడా దాని మీద నేను అడిగాను. వెంబడే ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు స్పందించారు. దాని తర్వాత చూస్తే మా సైబర్ సిటీ అని ఉంటుంది అన్నమాట మా దగ్గర ముషాపేటలో, మసూద్ గారు వచ్చారు దాని ప్రెసిడెంట్. సుమారుగా 10,000 ఫ్లాట్స్ ఉంటాయి, 5,000 ఫ్లాట్స్ ఉంటాయి, 10,000 పాపులేషన్ ఉంటుంది. దాన్ని కూడా 22లో పెట్టేశారు. ఇది పైగా ల్యాండ్ అనుకున్నా మరి దాన్ని పెట్టారు. ముషాపేటలో ఏదైతే ముషాపేట గ్రామానికి ఉన్నటువంటి ల్యాండ్లన్నీ 22లో పెట్టారు. సరే, అది దాని తర్వాత తెలిసి మళ్ళీ వచ్చి నాకు బేగంపేటలో వచ్చేసారు, సార్ మావి కూడా 50 ఏళ్ళ మేము మా ఇళ్ళల్లో ఉన్నాం, మావి 22 పెట్టారు. అంటే కాన్స్టిట్యున్సీ మొత్తంలో 22 అంటే 20 అంటే చాలా మందికి అర్థం కాలేదు. ఇది మనం చెప్పిన తర్వాత మీరందరూ అక్కడక్కడ మీరు మాట్లాడిన మాటలని ఇది గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసింది అని చెప్పిన తర్వాత ప్రజలకు ఒక అవగాహన ఏర్పడింది. 2 అన్న, గతంలో మనం పరిపాలించినప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా వాళ్ళకు చాలా మంది తెలుసు, కేపీబీ కాలనీలో సుమారుగా 40-50 ఎకరాల ల్యాండ్, కేపీబీ కాలనీకి సంబంధించిన ల్యాండ్ ప్రజలకు అంకితం చేపించినాను. నేను ప్రజలకు అంకితం చేశాను. ఉదాహరణకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో ఉన్న 3 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు వాళ్ళు అన్న మేము అమ్ముకుంటాము అంటే దాన్ని కోర్టు ద్వారా పరిష్కరించి పార్కుకు కేటాయించి 3 ఎకరాల ల్యాండ్ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాను. 3వ ఫేజ్లో 3 ఎకరాల ల్యాండ్ దాన్ని అమ్మ ప్రయత్నం చేస్తే దానికి కేటీ రామారావు గారి నాయకత్వంలో వెళ్ళి 3 ఎకరాల ల్యాండ్ దాన్ని మహిళా పార్క్ అని పేరు పెట్టి దాన్ని కూడా పార్కు డెవలప్ చేసి ప్రజలకు అంకితం చేశాను. 9th ఫేజ్లో అది కమర్షియల్ పెట్టాను. అది ఇవాళ అమ్ముకుంటే 500 కోట్లు వస్తాయి. ఇవాళ అమ్ముతే కేటీ రామారావు గారు శ్రీనివాసరెడ్డికి ఏదో పని మీద వస్తే ఇది ఏంటన్నా ఈ ల్యాండ్ అంటే ఇట్లా అమ్ముతున్నారు హౌసింగ్ బోర్డు అంటే 24 గంటల జీవో వచ్చి పార్కుకు అలాట్మెంట్ చేసిండన్నా. ఈ రోజున వసంత నగర్ ఇవన్నీ కాలనీలు, దీని పక్కకున్నటువంటి ఏవైతే ఇదే ఇల్లు కాకుండా దుర్గామాత కానీ పక్కకు చిన్న చిన్న ఐడిపిఎల్ ఎంప్లాయీస్ ఇండ్లు కొనుక్కున్నారు. ఎప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు, వాళ్ళు ఎప్పుడు మేము పోరాడుతూ ఉన్నాం. ఎన్ఆర్ఎస్ఐ కాలనీ, సిబిసిఐడి కాలనీ, ఏదైతే వసంత నగర్ కాలనీ, ఈ కాలనీలన్నీ కూడా 50-60 ఏళ్ళ ముందు పుట్టినటువంటి కాలనీలు, వాళ్ళ ఐడిపిఎల్ ఎంప్లాయీస్. ఇంకోటి పైగా ల్యాండ్ అంటే గవర్నమెంట్ అంటుంది అన్నది, అది కరెక్ట్ కాదన్నది. పూర్తిగా కోర్టులలో, సుప్రీంకోర్టులలో కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి. పోనీ ఇలా మా ఎన్ఆర్ఐ కాలనీ వాళ్ళు యుఎల్సీ కట్టారు. యుఎల్సీ కట్టి వాళ్ళు క్లియర్ ఏం చేసింది గవర్నమెంట్ ల్యాండ్ ఎట్టంటారన్నా. నీ గవర్నమెంట్కు డబ్బులు కట్టిండ్రు, పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళకు ఉన్నటువంటి రోడ్లు వేసినారు, డ్రైనేజ్ వేసినాం, వాటర్ లైన్ వేసినాం. ఇలా ఐడిపిఎల్ ఎంప్లాయీస్ వసంత నగర్ కానీ, సిబిసిఐ కానీ, భగత్ సింగ్ నగర్ కానీ, సర్దార్ పటేల్ ఇవన్నీ కూడా
అన్ని లెవోట్లు ఇవి. మన ప్రభుత్వంలో కూడా ఈ ప్రాబ్లం వస్తే నేను అందరి పెద్దలకు తెలుసు, ఈ ప్రాబ్లం వచ్చి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తే నేను ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి, సార్ పలానా దగ్గర 50,000 పాపులేషన్ ఉంది, వాళ్ళకి ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారంటే ఎంబడే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిండు. ఆ రకంగా కాలనీని డిస్టర్బ్ చేయొద్దు, మీరు వాళ్ళకి పర్మిషన్ ఆపొద్దు, రిజిస్ట్రేషన్ ఆపొద్దు అని వాళ్ళకి చెప్తే కంటిన్యూ నడిచినాయి మన ప్రభుత్వంలో. ఇదే సీరియస్ సమస్య, అది మా వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇదేమైపోతుంది, హైదరాబాద్ నగరంలో సుమారుగా నాకు తెలిసి మటుకు 40,000 ఎకరాలు పెట్టిరు. ఇక కాపాడతామంటారు. మా హైదరాబాద్ ప్రజలను ప్రశాంతంగా ఉంచితే చాలు, మాకు అంతకన్నా మాకు మీ జాగొద్దు, మీ మన్నొద్దు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మా కేపీబీ కాని ల్యాండ్లో నేను కాపాడి 5 ఎకరాల ల్యాండ్, ఫస్ట్ రోడ్లో 5 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాను. మల్లేశ్వరం టౌన్షిప్ పక్కకున్నట్టు 8 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చేసామన్నా. 15 ప్లస్లో ఉన్నటువంటి ల్యాండ్ అన్నీ కూడా కాంపౌండ్ కట్టి ప్రజలకు ఇచ్చేసాను. 10% ల్యాండ్ ఇవాళ హౌసింగ్ బోర్డు ఇవ్వకుండా ఇవాళ సుమారుగా ఈ గవర్నమెంట్ 2 ఏళ్ళలో వచ్చిన తర్వాత కేబీబీ కాలనీలో 1000 నుంచి 2,000 కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టింది, పెడుతుంది, అమ్ముతుంది. మళ్ళీ 2వ తారీఖు కూడా ఉంది. ఎమ్యూనిటీస్ ల్యాండ్స్ అన్ని కూడా ఈ రోజున కూడిపిల్ల కేబీబీ కాలనీలో పెట్రోల్ పంపు విషయంలో కానివ్వండి, లేకపోతే కూరల మార్కెట్ విషయంలో కానివ్వండి, ఫిష్ మార్కెట్ పక్కకు ఉన్నటువంటి ల్యాండ్లో కానివ్వండి, ఎక్కడ అమ్మేస్తుంది. ఇక దానికి అద్దుపద్దు లేదు. మొన్న సీఎం గారు వచ్చి ఇనాగ్రేషన్ కొబ్బరికాయ కొట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లదన్న 11 ఎకరాల ల్యాండ్ హైకోర్టులో గవర్నమెంట్ ఓడిపోయింది. ఆ రోజున ఓడిపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, కేసీఆర్ దగ్గరికి వెళ్ళి 11 ఎకరాల ల్యాండ్ కబ్జా పాలైపోతుందంటే సుప్రీంకోర్టు మనం వెళ్ళి గెలిపించి హౌసింగ్ బోర్డు హ్యాండ్ చేసింది. ఇలా మన కొబ్బరికాయ కొట్టిపోయాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి నేను పేపర్స్ రేపేయమంటే ఇస్తాను. హైకోర్టులో ఓడిపోయింది హౌసింగ్ బోర్డు, దాన్ని సుప్రీంకోర్టులో మనం వేసి గెలిపించి 11 ఎకరాలు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసాం. అట్లా హౌసింగ్ బోర్డులో 50 ఎకరాల ల్యాండ్ల రకంగా మన ప్రభుత్వంలో కాపాడు చేశాం. ఒక గజం జాగా కేబీబీ కన్నా మళ్ళీ మొన్న అప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా అమ్మేది, మళ్ళీ ఇప్పుడు అమ్మేది. కాంగ్రెస్ వచ్చిందంటే మా కుక్కడపల్లి మాయమైపోతుంది, మా హౌసింగ్ బోర్డు ల్యాండ్లు వెళ్ళిపోతున్నాయి. ఇంకొక 88 ఎకరాలు ఉంది. మళ్ళీ 2వ తారీఖు నాడు సీఎం గారు వచ్చి మాకు స్టేట్మెంట్ ఇచ్చిన తెల్లారి మా దగ్గర అమ్మడం స్టార్ట్ అయిందన్న. వీళ్ళు ప్రజల సొత్తు అమ్ముకుంటా, ప్రజల పక్షాన నిలబడకుండా, మళ్ళా ఆశ్చర్యం ఏంటంటే పాలాభిషేకాలు చేశారన్నాడు. 22లో ఏదో పెట్టి కానీ పాలాభిషేకాలు పెట్టారు. ఇది అవగాహన లేకనా? మనం గెలిపించింది ఎందుకు? ప్రజల పక్షాన నిలబడాలి. నేను చేసిన డెవలప్మెంట్ కళ్ళ కనబడుతుంది. ఇది రాజకీయ వేదిక కాకుండా, కానీ నా ప్రజలు బాధపడుతుంటే చూడలేక, ఇబ్బంది పడలేక, వాళ్ళు చేస్తున్న బాధలు చూస్తూ ఉంటే ఇవాళ పెళ్లి చేసుకోవాలన్న బాధలు, వాళ్ళన్న బయట దేశంకి వెళ్ళాలన్న డాక్యుమెంట్ విలువ లేదు. మళ్ళీ ఏం చెప్పారన్న నిన్న పొగులెడ్డి గారు, పూర్తిగా పొగులెడ్డి గారికి 163 సర్వే నెంబర్ పూర్తి అవగాహన ఉందన్న. నా దగ్గర కూడా వచ్చాడు అతను. ఇప్పుడు ఏదైతే ఏం చెప్తున్నారు, పైగా ల్యాండ్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో CS7, CS14, CS13 ఉంటుందన్న. ఇది ఇలా రాజ్భవన్ కూడా CS7లో ఉందన్న. హైదరాబాద్ దాంట్లో నవాబుల పరిపాలించిన దాంట్లో కొంతమందికి వాళ్ళ దగ్గర పనిచేసిన ఆ రోజు దాతలకు ఇచ్చి అమ్ముకున్నారు, కొనుక్కున్నారు చాలా మంది. అది ఇక్కడ కూడా ప్రైవేట్ ల్యాండ్ అని కొనుక్కున్నారు తప్ప గవర్నమెంట్ ల్యాండ్ ఆ రోజు అనలేదు, ఈ రోజు అనలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తాము, సుప్రీంకోర్టులో తేలిందాగా మేము అన్న మెసేజ్ చేస్తామంటున్నారు. ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు లోన్ కోతే లోన్ వస్తా అన్న, మీరు సుప్రీంకోర్టు తేలినంత వరకు అంటే ఇస్తారన్నా? రేపొద్దున రిజిస్ట్రేషన్ వాల్యూ, మీకు రిజిస్ట్రేషన్ ఫీజు కడతాము, మీకు LRS కట్టాము, మీకు అన్ని కట్టాము, ఇలా మీకు పెడతాము అంటే ఈ పబ్లిక్ ఏమైపోవాలన్నా? 2 అన్న. మా అక్కడున్న ముఖ్యమంత్రి గౌరవనీయులైన ఎవరైతే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఆయన ఎంపీ అయ్యిండే ఈ కాలనీతోనన్నా, ఈడనే మెజార్టీతో గెలిచాడు ఆయన. ఏ కాలనీ అయితే పేరు చదివానో ఈడ 10,000 మెజార్టీ ఇచ్చారన్నా. ఆయన నమ్మకంగా విలువలతో కాపాడించినటువంటి ల్యాండ్ ఈ రోజున మా అన్నను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, మేము ఏదైనా పిలిపిస్తే హౌస్ అరెస్ట్ అంటారు, ఏదైనా ప్రజల గురించి మాట్లాడితే హౌస్ అరెస్ట్ అంటారు, ట్రాఫిక్ గురించి పట్టుకునే లేదు. ఇక ప్రతి ఒక్కరి మీద రాయి వేస్తున్నారు, దులుపుకోలుగా కావాలి. ఎన్ని సమస్యల మీద పోతే చాలా ఉన్నాయి, రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను చెప్తాను. కానీ మేము 10 ఏళ్ళు నేను
ఎమ్మెల్యే అయినాక 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక్క పుక్కల కన్నా ఇంత ఇబ్బంది జరగకుండా మా ప్రజలను కాపాడుకున్నాను నేను. ఏది అడుగుతా చేశాను నేను. ఇవాళ కన్నీరు వస్తుందన్న ఈ బాధలు చూస్తూ ఉంటే. నన్ను ఇనాగ్రేషన్ చేయనిట్లేదు, మన బడ్జెట్ ఇస్తలేరు, డ్రైనేజ్ ఇస్తలేరు, పార్కులలో కనీసం పన్ను కానిస్తలేరు, మా ల్యాండ్లను అమ్మేస్తుర్రు. ఆఖరికి మన బ్రిడ్జులు వేసినామన్నా, బ్రిడ్జులు వేస్తే బ్రిడ్జుల కింద కూడా కిరాయికి ఇచ్చారన్నా. మేమేమో పార్కింగ్ అని వదిలిపెడితే బ్రిడ్జుల కింద కూడా పార్కింగ్ ఇచ్చారు, అది కూడా వసూలు చేస్తున్నారు పైసలు. ఇంకెక్కడ పోవాలి మా వాళ్ళు? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మా బతుకులేంటి? హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ మేమన్నా, మా ప్రజలకు, హైదరాబాద్ ప్రజలు, మా ప్రజలే ట్యాక్సులు కట్టకపోతే, మా ప్రజలే చేయకపోతే తెలంగాణకు ఏడికే వస్తాయన్నా? మాలను నాశనం చేస్తే తెలంగాణకు ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉందన్నా. అందుంచే కేసీఆర్ గారు ఒక చిన్న మాట అనకుండా హైదరాబాద్ కాపాడు వచ్చాడు. ఇవాళ మాలను ఇంత సీనియర్లు ఉండి 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉండి ఉన్న వాళ్ళం కూడా ఈరోజు నా ప్రజల కొరకు పోరాడుతూ ఉంటే పని చేయకుండా ఇవాళ వచ్చిర్రు మా పోలీసు వాళ్ళు. మీరు వచ్చిరని వచ్చిర్రు, మరి ఎందుకు వచ్చిర్రు అని ఇవాళ కనబడరు నాకు పోలీసు వాళ్ళు. ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ ప్రోటోకాల్ ఏది లేదన్నా. ఎమ్మెల్యేనంటే ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే అనిపిస్తుంది. ఆ బతుకు అయిపోయిందన్న మా బతుకులు. 72,000 గెలిపించారన్నా నన్ను మా ప్రజలు. హైదరాబాద్లో టాప్ మెజార్టీ అన్నా నాది. నా మీద పగ ఉంటే నన్ను చంపేయండి నా సస్తా. నా ప్రజలు ఇప్పుడు 3 ముక్కలు చేసిరన్న నా కాన్స్టిట్యున్సీని. ఒకటేమో హైదరాబాద్లో కలిపారు, ఒకటి తీసుకొని మల్కాజ్గిరిలో కలిపారు, ఇది తీసుకొచ్చి హైదరాబాద్లో కలిపారు. నా మీద ఇది పాటలు చేయని కాలం కదా, నన్ను చంపేయండి సస్తా, నా ప్రజలను కాపాడమని చెప్తున్నాను. నా మీద కోపంతో నా ప్రజలకు అన్యాయం జరగదు. ఇది గిట మీరు తీయకపోతే నేను ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చెప్తా ఉన్నాను, ఈ మా కాలనీల గిట మీరు గిట 22 ఏళ్ళకి తీయకపోతే మా ప్రజలు ఇబ్బంది ఇట్లా పెడతా ఉంటే ఈ మాధవర కృష్ణ ఊకునే వ్యక్తి కాడు. అవసరమైతే ఈయన్నే ఉరిపెట్టుకొని వస్తామా ప్రజల కొరకు తప్ప నిన్నైతే వదిలిపెట్టా. మీరు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, ఏదైతే నిన్న మా మంత్రి గారు మాట్లాడారో, హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరంగా మేమేం చేశామో, మీరేం చేశారో, ఏదైతే మీ పార్టీ గతంలో ఉన్నప్పుడు ఎన్ని ల్యాండ్ అమ్ముకుందో, మేము వచ్చిన తర్వాత పైగా ల్యాండ్ గతం జాగమలే. మనం ఎవరిని బాధ పెట్టలేం, మనం గవర్నమెంట్ ల్యాండ్లను బాధ పెట్టలేం. కొన్ని రోజులు హైడ్రా తీసుకొచ్చిర్రు, కొన్ని రోజులు ఇది తీసుకొచ్చిండ్రు. ఇక ట్యాక్సులు, విపరీత ట్యాక్సులు, మంచినీళ్ళకి మంచినీళ్ళు. మన మలేషియా టౌన్షిప్ ప్రెసిడెంట్ వచ్చాడు, 70 లక్షలు కడుతున్నాను సార్ అని చెప్తున్నాడు ఆ నీళ్లకు. నువ్వేమో నీళ్ళు ఇచ్చిన బ్రహ్మాండంగా 70 లక్షలకు అపార్ట్మెంట్ కడతామంటే ఆశ్చర్యపోయి ఏకే కడతారన్నా. మధ్యతరగతి కుటుంబాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగం పనిచేసుకుంటున్న మా వాళ్ళు. అందుగురికే మా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కోటేశ్వరన్నా, దీనికి పూర్తి సపోర్ట్ మీరు ఉండాలి పార్టీ పరంగా మనం కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఇప్పుడు మీరు మారుతారన్నా అనంత గారు మారుతారా? ఒక నిమిషం. వేదిక పైన ఉన్నటువంటి గౌరవనీయులు హరీష్ రావు గారికి, మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారికి, ఇంతకుముందు చెప్పినటువంటి జయప్రకాష్ నారాయణ గారికి, మన లక్ష్మారెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, మా కోరిక ఒకటేనండి. 1985లో కొన్నాము ఈ ల్యాండ్, డబ్బులు ఇచ్చి కొన్నాము. మా గవర్నమెంట్ ల్యాండ్ అని ఎవరో చెప్పలేదు. కొన్న తర్వాత మేము చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి సెక్రటరీస్ అందరినీ ఇస్రో తరఫున బతికినాడు. సార్, మాకు అలాట్ చేయండి, పోనీ మా తప్పేమీ లేదు కదా అంటే, మమ్మల్ని ఒక కలెక్టర్ గారు అయితే నన్ను ఉరేస్తారు నీకు అలాట్ చేస్తే అని చెప్పారు. పేర్లు చెప్పడం బాగోదు కాబట్టి. అంటే మా దగ్గర డబ్బులన్నీ కట్టించుకున్నారు. మొత్తం ఇప్పటి వరకు సార్ హరీష్ రావు గారు 7 కోట్లు పే చేశాం సార్. 7 crores ఖర్చు పెట్టాను సార్. కాలనీ 14 ఎకరాలకి 1 అరెకరం కాజేశారు. అయినా మేము పట్టించుకోలేదు, ఉందో జాలి అనుకున్నాము. ఇంత చేసిన తర్వాత నేను చెప్పేది ఏమీ లేదు ఇందులో. ఇంతకుముందు మన జయప్రకాష్ గారు చెప్పారు, హరీష్ రావు గారు మాట్లాడతారు. మన స్లోగన్ ఒకటే, రోల్ బ్యాక్ 22A బిఫోర్ ది డైవర్షన్, బిఫోర్ ది స్టేట్స్ విడిపోక ముందు ఏ స్టేటస్ ఉందో ఆ స్టేటస్ మెయింటైన్ చేయమని అడుగుతున్నాం. మన ఎమ్మెల్యే గారు నన్ను కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే 4 ప్రజెంటేషన్లు ఇచ్చాం.
ఇప్పుడున్న కలెక్టర్కి 3 సార్లు, అంతకుముందు ఉన్న కలెక్టర్కి ఒకసారి. జోనల్ కమిషనర్ పాపం చాలా అమాయకంగా నాకు వాళ్ళు రిటర్న్గా ఇచ్చారమ్మా, ఏం చేయాలంటే మాకు చెప్పలేదంటే రిటర్న్ పేపర్ తీసుకొచ్చారు. జోనల్ కమిషన్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు గివ్ ది పర్మిషన్స్ ఫర్ ఎన్ఆర్ఎస్ఏ అండ్ వసంతనగర్ కాలనీస్ క్రిస్టల్ క్లియర్గా చూపెట్టారు ఆయన. ఎందుకు చెప్పారంటే నాకేం తెలుసమ్మా, గో అండ్ కన్వీన్ ది చీఫ్ మినిస్టర్, అది కలెక్టర్ గారు అన్నారు. వెళ్ళాము, విన్నారు, నెల అన్నారు, 6 నెలలు అన్నారు, సంవత్సరం అయిపోయింది, ఏమీ చెప్పలేదు. కొత్తగా స్లోగన్ మొదలెట్టింది ఏంటంటే సుప్రీంకోర్టు కేసు ఉందంటారు. సుప్రీంకోర్టు కేసు ఉన్నప్పుడు మాకు కనీసం చెప్పాలి కదా సార్, ఇలా కేసు ఉంది, మీ మీద ఇంప్లీడ్ అవుతారా లేదని మాకు నోటీస్ ఇవ్వలేదు, ఇన్ఫార్మ్ చేయలేదు, మెమో ఇవ్వలేదు, అసలు ఏమీ లేదు. సుప్రీంకోర్టు కేసు ఉందంటాడు. నిన్న మినిస్టర్ గారు చెప్తారు, మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా రిజిస్ట్రేషన్ సబ్జెక్టెడ్ టు ది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే ఏమి జడ్జిమెంటు, ఏమి కేసు, ఏమి మాకు చెప్పట్లేదు సార్. చాలా అలసిపోయాము. సైన్స్ చేయకుండా 30 ఏళ్ళు కష్టపడి ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకున్నాము. అయినా సరే మాకు న్యాయం చేయమని ప్రతి పార్టీని, కాంగ్రెస్ వాళ్ళని అడిగాము. మన ఎమ్మెల్యే గారు అయితే ఎన్నిసార్లు తీసుకెళ్లారు కలెక్టర్ గారి దగ్గరికి. ఎమ్మెల్యే గారు, జయప్రకాష్ గారు కష్టపడినట్టుగా మా కాలనీల గురించి మెంబర్లు ఎవరూ కూడా అంతగా కష్టపడలేదు. 4 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. 2 సార్లు సీఎం గారికి లెటర్లు ఇప్పించాడు. అయినా సరే చెప్పి పట్టించుకోవట్లేదు. దయచేసి రోల్ బ్యాక్ 22A టు ది బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్, అంతే చాలు మాకు, అంత మించి మాకు అనవసరం లేదు. 2012 కానీ 13 కానీ ఏ స్టేటస్ ఉందో అదే మెయింటైన్ చేసి, గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు తీసుకోండి, మేము కాదంటారు. మాలాంటి వాళ్ళు కనీసం నోటీసులన్నా సర్వ్ చేసి, మీరు దయచేసి నోటీసు సర్వ్ చేసి మీరు ప్రూఫ్ చేసుకోమన్నా ప్రూఫ్ చేయించుకుంటాం. ఇందా జయప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇదంతా వస్తుందా, నాగేశ్వరరావు గారు మేము కూర్చొని 15 పేజీలు రాసిస్తే ఆయన క్షుణ్ణంగా 1 మంత్ ఖర్చు పెట్టి దాని మీద ప్రతి అక్షరం చదివి ప్రతి దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ లెటర్ రాశారు. ఆయన ఏం పట్టించుకోలేదు. దయచేసి రోల్ బ్యాక్ 22A బిఫోర్ ద బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్, ఇదే మా స్లోగను. అందరు ఇదే స్లోగన్తో అవసరమైతే రోడ్లు ఎక్కుదామని మీ అందరికీ మనవి చేస్తున్నారు. ఎస్టేట్ చేయవసరం లేదు, అండ్ వీ నీడ్ నాట్ అఫ్రైడ్ టు ఎనీబడి. దయచేసి రోల్ బ్యాక్ 22A, అదే మా స్లోగన్. థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్ చౌదరి గారు 6 ఫేజ్ ప్రెసిడెంట్ అన్న, పైకి రన్నా. అందరికీ నమస్కారం. ఈ నిరంకుశ ప్రభుత్వం మన కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా గంపగుద్దగా గుడ్డిగా 22Aలో చేర్చినందుకు మనందరం సంఘటితంగా ఇక్కడ ఏర్పడి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య మన సభాధ్యక్షులు, మన శాసనసభ్యులు, ప్రజానాయకుడు మాధవరం కృష్ణారావు గారికి, అట్లానే మనందరికీ సహకారం అందజేస్తూ మేమున్నామని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, మన నాయకులు హరీష్ రావు గారికి, పెద్దలు హరీష్ రావు గారికి, అట్లనే వేదిక నుంచి లక్ష్మారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి నమస్కారం. వివిధ కాలనీ నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాది ఇప్పుడు 6th ఫేజ్ హౌసింగ్ బోర్డు ఏరియా. హౌసింగ్ బోర్డు ఏరియాలో మనకేదో వచ్చేది 10% ఓపెన్ ల్యాండ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి 6th ఫేజ్కి, అది కూడా మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంతో కొట్లాడితే కానీ అది మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ 10% మనకి ఇవ్వలేదు. అట్లాగే వివిధ కాలనీలు ఫేజ్లు అన్నిటికీ కూడా అదే పరిస్థితి. మొన్న 9th ఫేజ్లో కూడా దాదాపు 3.5-4 ఎకరాలు ఆ రోజు కైటయార్ గారి సహకారంతో, మన ఎమ్మెల్యే గారు, అప్పుడు కార్పొరేటర్ శ్రీనివాసరావు గారు అందరి సహకారంతో అది కాలనీకి ఇవ్వడం జరిగింది. మనందరం కూడా కష్టపడి కొనుక్కున్నటువంటి సొత్తు ఇది. అటువంటిది ఈ రోజున అన్యాయంగా మనకేమైనా ఊరికనే ఇచ్చారా? మనం ఎంతో కష్టపడి
జీతం మీద కొంత డబ్బు పోగేసుకొని ఇక్కడ కొనుక్కొని స్థిరపడ్డాం. అటువంటిది ఇన్ని సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాల క్రితం ఇవన్నీ కొనుక్కొని స్థిరపడ్డారు. ఈ రోజున అధికారులు ఏదో గుడ్డితనంగా చెప్పేసేస్తే అది నమ్మి, అది వాళ్ళు విని ఈ రకంగా మనల్ని కూడా అన్యాయం చేయటం అనేది చాలా దారుణం. మన ఎమ్మెల్యే గారేమో తక్కువడు కాదు, ఏదో అనుకుంటున్నారు వాళ్ళు. ఏమీ లేదు, మన 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 కోసం మనకు ఏదన్నా ఆపద వస్తే ఆయన దేనికి కూడా చూడడు, వచ్చి కూర్చుంటాడు మన గురించి. అందుకని మనకి చక్కటి న్యాయబద్ధం ఉంది. హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు, అందరికంటే ఎక్కువ కేసీఆర్ గారు ఉన్నారు. ఏం పర్వాలేదు, మనం అందరం కూడా ఈ అన్యాయాన్ని ఎదుర్కొందాం, అందరం కలిసికట్టుగా ఉందాం. కలిసికట్టుగా ఉండి వారు మనకంతా కూడా న్యాయం చేస్తారనే నమ్మకం మనందరికీ ఉంది. కాబట్టి మనందరం కూడా ఆయనకి సపోర్ట్గా ఉండాలి. ఎప్పుడూ కూడా ఆయన్ని మనం మర్చిపోడు. అందుకని మనకి ఇటువంటి అన్నీ కూడా తాత్కాలికం. గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం, మీరు ఏదో మేము భూములు అమ్ముకుంటాం మాకే అని చెప్పానంత మాత్రాన వీళ్ళు గుడ్డితనంగా అన్నీ కూడా 22 ఏలో కల్పేసేస్తే అది ప్రభుత్వానికి చాలా ఇది వస్తుంది, అన్యాయంగా ఆక్రమించుకున్నట్టు అవుతుంది. మేమేమన్నా ఊరికినే తెచ్చుకున్నాం, అవి కష్టపడి సంపాదించుకున్నాం. జాగ్రత్త, ఎప్పటికైనా కానీ ఇది ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగులుద్ది. మనం అందరం కూడా ఈ విషయంలో మాత్రం సామరస్యం, అందరం కూడా కలిసికట్టుగా ఉండి దీన్ని ఎదుర్కోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. హలో, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడున్న అందరి కాలనీ వాసులకి మరియు మిత్రులకి అందరికీ నమస్కారం. మేము హిందూ అనెక్స్ అపార్ట్మెంట్స్ నుంచి వచ్చాం సార్. మాకున్న కష్టాలన్నీ కృష్ణారావు గారికి అన్నీ తెలిసింది. హీ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్ టు అస్ అండ్ హీ బీన్ ట్రావెలింగ్ టు అస్ విత్ ద లాస్ట్ 14 years. సార్, మా అపార్ట్మెంట్స్ 2011లో స్టార్ట్ అయిందండి. ఇది హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ అండి. హౌసింగ్ బోర్డ్ హిందూ ప్రాజెక్ట్ వాళ్ళు చిట్కో వాళ్ళ జాయింట్ వెంచర్లో ఈ అపార్ట్మెంట్స్ కట్టారు. ఇప్పటి వరకు మాకు ఓసీ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ లేవండి. 2011లో కట్టారు, బట్ 2013లో స్టాప్ చేశారు. మళ్ళీ మేము రిపీటెడ్గా నెగోషియేట్ చేసి మేమే దగ్గరుండి వాటిని కంప్లీట్ చేయించుకున్నామండి. అప్పుడు ఏవైతే కమిట్మెంట్ ఇచ్చారో మాకు మార్కెటింగ్ టైంలో ఆ ఫెసిలిటీస్ కూడా పూర్తి చేయలేదు డెవలపర్. తర్వాత హౌసింగ్ బోర్డు వాళ్ళు దీనికి ఓసీ లేకుండా మాకు జిహెచ్ఎంసీకి నోటిఫై చేశారండి. దాని తర్వాత మేము కోర్టు కూడా వెళ్ళాము. హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చాయి. హైకోర్టు నుంచి డైరెక్షన్స్ ఏంటంటే హౌసింగ్ బోర్డుకి గవర్నమెంట్కి ప్రాబ్లం ఉంటే దాన్ని మీరు సాల్వ్ చేసుకోవాలి, కానీ కొన్న వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి అని చెప్పారండి. ఆ విషయం వచ్చిన తర్వాత కూడా ముందుకు వెళ్ళలేదు. తర్వాత సుప్రీంకోర్టు నుంచి కూడా డైరెక్షన్స్ వచ్చాయి. ఏదైతే హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చారో ప్లీజ్ దాన్ని ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేయండి అని. ఇప్పటి వరకు మాకు ఓసీ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఎటువంటి డైరెక్షన్స్ లేవండి. ఈ ఓసీ లేనందువలన మేము సంవత్సరానికి 30 లక్షల రూపాయలు వాటర్ ఖర్చెస్ కడుతున్నామండి. మా కన్జంప్షన్ ఓన్లీ 10 lakhs, కానీ మేము వాట్ వీఆర్ పేయింగ్ ఈజ్ 30 lakh rupees. సో ఇట్స్ ఎ పెనాల్టీ టు అస్. అండ్ మా దగ్గర చాలామంది ఉన్న వాళ్ళు చిరు ఉద్యోగులు, రిటైర్డ్ స్టాఫ్ వాళ్ళే ఈ ప్రాపర్టీస్ని కొన్నారు. ఇప్పటి వరకు మాకు ఎటువంటి డైరెక్షన్స్ లేవు, ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేవు. ఒక ఆస్తి అనేది మాకు ఒక లయబిలిటీ లాగా ఉంది. కాబట్టి మీరందరూ చొరవ తీసుకొని మాకు ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇవ్వాలని సభాముఖంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హలో, ఇప్పుడు పెద్దలు హరీష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు. మేము ఎప్పుడైనా ఎమ్మెల్యేలు కలిస్తే మాట్లాడుతూ ఉంటాము. ఒక ప్రజల మనిషి, పొద్దున్నే 5ంటికి ప్రజలతో మమేకమై నిత్యం ప్రజల మధ్య ఉంటూ కాలనీలు తిరుగుతూ ప్రతి చిన్న సమస్యను కూడా పట్టించుకునేటువంటి ఒక మంచి శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు, మీ అందరి ప్రేమ అభిమానాలతోని వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి మీ అందరి అభిమాన నాయకుడు కృష్ణారావు గారు.
గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గారు, వివిధ కాలనీల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, గౌరవ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. సరే, ఈ సమస్య ఏంటి, అసలు ఎందుకు వచ్చింది? వాట్ ఈజ్ 22A? ఏ ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది? అసలు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? ప్రభుత్వాలు ఏం చేయాలి? ఒక మాటలో చెప్పాలంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు కేంద్రంగా పరిపాలన కొనసాగించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భూములే కేంద్రంగా ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రజలకు ఏం కావాలి? మొదలు మా ప్రభుత్వం వచ్చింది, ఈ రాష్ట్రంలో హైదరాబాద్తో సహా ప్రజలు త్రాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సమస్య, అప్పుడు మీకు తెలుసు, కూకట్పల్లిలో కూడా రోజుకు 4 గంటలు కరెంటు పోయేది, పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య, రైతులకు సాగునీటి సమస్య, ఇలా అనేక రకాల ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు. సో కేసీఆర్ గారు ఏం లక్ష్యంగా తీసుకున్నారు? ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలి, హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్లు నిర్మించాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి, హైదరాబాద్లో పెట్టుబడులు రావాలి, హైదరాబాద్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలి, హైదరాబాద్కు పెట్టుబడులు రావాలి. ఇది కేసీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నం. 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చారు. ఒకప్పుడు తెలంగాణ అంటే కరువు, తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలు ఉండేవి. కానీ కేసీఆర్ గారి పాలనలో ఎక్కడికి పోయిందంటే, భారతదేశంలో అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మార్చారు కేసీఆర్. పంజాబ్, హర్యానా యూస్ టు బి నంబర్ 1. ఈ దేశంలో పంజాబ్, హర్యానానే ఎక్కువ వరి పండిస్తారు, గంగా నది పరివాహక ప్రాంతంలో ఉంటారని చెప్పేవారు. కానీ పంజాబ్ను, హర్యానాను తలదన్ని తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలబెట్టినారు కేసీఆర్ గారు. మా కృష్ణారావు గారు, నాకు తెలిసి ఈ కూకట్పల్లిలో కూడా త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేది. 2 రోజులకు 3 రోజులకు నల్లా వచ్చేది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 450 కోట్ల రూపాయలు త్రాగునీటి కోసం ఒక్క కూకట్పల్లి నియోజకవర్గానికి అందించి సమస్య పరిష్కరించాం. ఎన్నో పెద్ద పెద్ద జిఎల్ఎస్ఆర్లు, ఓహెచ్ఎస్ఆర్లు, పైప్ లైన్లు వేసి హైదరాబాద్తో సహా ఈ కూకట్పల్లిలో కూడా త్రాగునీటి సమస్య పరిష్కారం జరిగింది. ఇది కేసీఆర్ గారి ఆలోచన. మీరు ఏదైనా తీసుకోండి, పేదల కోసం కళ్యాణ లక్ష్మి, వృద్ధులు వితంతువుల కోసం 2000 రూపాయల ఆసరా పెన్షన్, ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేస్తూ కేసీఆర్ కిట్టు, ఎప్పుడో ఉస్మానియా, గాంధీ, నిజాం, బ్రిటిష్ కాలంలో పెట్టిన దవాఖాన్లు తప్ప హైదరాబాద్కు దవాఖాన్లు లేవని, అటు సనత్ నగర్లో టిమ్స్, మల్కాజ్గిరిలో టిమ్స్, ఎల్బీ నగర్లో టిమ్స్, అంటే ఒక గాంధీ ఆసుపత్రి లాంటి మరో 4 ఆసుపత్రులను హైదరాబాద్ చుట్టూ తెచ్చే ప్రయత్నం. బస్తీ దవాఖానాలు మీకు తెలుసు, గల్లీ గల్లీకి ఇదే కూకట్పల్లిలో 20-25 బస్తీ దవాఖానాలు పెట్టాం. బస్తీ దవాఖానాలు, టిమ్స్ ఆసుపత్రులు, విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్, పవర్ సెక్టర్, ఇది బీఆర్ఎస్ పాలన. మరి రేవంత్ పాలనలో ఏం జరుగుతూ ఉంది? ప్రభుత్వ భూములుంటే అమ్మకానికి పెట్టడం, హౌసింగ్ బోర్డు భూములు, టీజీఐఐసి భూములు లేదా స్వగృహ భూములు, ఎక్కడ భూమి ఉంటే దాన్ని అమ్మడం. చివరికి మొన్న హైదర్ నగర్లో కృష్ణారావు గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ కాలనీ వాసులందరూ కోరితే ఆ 1000 గజాలను ఒక పార్కుగా ఆ రోజు ఆయన పోరాడి పార్కు కోసం కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఆ భూమిని పార్కు కేటాయించారు. రేవంత్ రెడ్డి దాన్ని కూడా అమ్మకానికి పెట్టిండు. ఆయన పార్కులు ఇడవడు, ప్లాట్లు ఇడవడు, గజాలు ఇడవడు, ఎకరాలు ఇడవడు, అమ్ముడే అమ్ముడు. ఈ 2.5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మేసినట్టు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో హౌసింగ్ బోర్డులో ఒక్క గజమన్న అమ్మినమా? కేపీహెచ్బీలా పార్కులకు ఇచ్చాం. మీరు కోరితే పార్కులకు ఆనాడు కేటీఆర్ గారు స్థలాలు కేటాయించారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయించాం, ఆసుపత్రుల కోసం ఇచ్చాం.
కానీ ఈరోజు అమ్మడం తప్ప ఇంకేం మిగలలేదు. ఈ తెలంగాణలో 30,000 కోట్ల భూములు అమ్మారు ఇప్పటికే. ఇంకేం మిగిల్చే పరిస్థితి కనబడతలేదు. రేపటి భవిష్యత్ తరాలకు ఓ దేవాలయం కట్టడానికో, ఓ చర్చి కట్టడానికో, మస్జిద్ కట్టడానికో, లేదు ఒక ఆసుపత్రి కట్టడానికో, ఒక పాఠశాల కట్టడానికో, ఒక కాలేజీ కట్టడానికో, ఒక వాటర్ ట్యాంక్ కట్టడానికో రేపు స్థలాలు అవసరం లేదా? చనిపోతే కనీసం వైకుంఠ ధామమన్నా కట్టాలన్నా వద్దా? कब्रिस्तान के लिए जगह चाहिए ना? अब जो जमीन है वो बेचते गए तो कल कहां से जमीन मिलेगा? क्यों बेच रहे? రేపు బొంద పెట్టనీకి కూడా జాగ లేకుండా ఈరోజు ఉన్న ప్రభుత్వ స్థలాలన్నీ అమ్మేసే పరిస్థితి కనబడతా ఉంది. ఈ రకమైన పరిస్థితి కనబడుతుంది. అసలు మీరు ఆలోచించండి, ప్రభుత్వ భూములు ఒకవైపు అమ్మకానికి పెడుతున్నాడు, ఇంకోవైపు అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కోవడం, ఆ భూములను పారిశ్రామికవేత్తలకు కమిషన్లు పెట్టి అమ్ముకుంటా ఉన్నారు. ఆయన తమ్ముడే, మొన్న ఈ మధ్య మీరు చూసుంటారు, రేవంత్ రెడ్డి తమ్ముడి కంపెనీకి 100 కోట్ల విలువైన భూమిని ఇవాళ అడ్డికి పావుషేరుకు కట్టబెట్టినారు. ప్రజల భూములేమో ప్రభుత్వ ఆస్తులుగా, ప్రజల భూములనేమో 22A నిషేధిత జాబితాలో పెడుతున్నారు. ప్రభుత్వ భూములేమో ఆయన కుటుంబ సభ్యులకు కట్టబెట్టా ఉన్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇటు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు, 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు, పట్టాలు ఇవ్వలేదు. కానీ వాళ్ళ దగ్గర ఏదో 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే భూములు తీసుకొని పారిశ్రామికవేత్తలకు కమిషన్ల పేరిట కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక మూడవది, మీ ఆస్తులు, ప్రజల ఆస్తులు. మీకు ఒక ప్లాట్ అంటే, ఒక ఇల్లు అంటే అది ఒక అపార్ట్మెంట్ కాదు, కేవలం అదొక చిన్నపాటి ఇల్లు కాదు, అది మీ జీవితం మొత్తం యొక్క కళ. మీ జీవితం అంతా కష్టపడి సంపాదించుకుంటే ఆ అపార్ట్మెంటో ఆ ఇంటికి మీరు ఓనర్లుగా మారినారు. ఇలా ప్రజల ఆస్తిని ప్రభుత్వం రాత్రికి రాత్రి కబ్జా పెడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండట, కబ్జాదారులే ఈ 22Aను వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన హనుమంతరావు గారు కబ్జాదారుడా? ఇక్కడికి వచ్చిన మీరంతా కబ్జాదారులా? ఇలా ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడిగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కబ్జాదారులు కాదు. వీళ్ళంతా 60 ఏళ్ళు 70 ఏళ్ళ 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు. 40-50 సంవత్సరాల నుంచి ఆ ఇళ్లలో అపార్ట్మెంట్లలో డబ్బులు పెట్టి కొనుక్కొని, డబ్బులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కట్టి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి కట్టి ఆ ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లలో దశాబ్దాలుగా జీవిస్తున్నటువంటి ఈ ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నువ్వు కబ్జా పెట్టినవు. ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, నువ్వే కబ్జాదారుడిగా మారినవు. ప్రభుత్వ భూములు అమ్మవర్తివి, అసైన్డ్ భూములు లాక్కోవర్తివి, ప్రజల పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల్ని కూడా ఆగం చేస్తా ఉన్నావు. అసలు ఎవరైనా ఈ హైదరాబాద్లో గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఉన్నదండి? ఎప్పుడు హైడ్రా వస్తుందో, ఎప్పుడు 22Aలు పెడతారో, ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళనలో ఈ హైదరాబాద్ ప్రజలు బతుకుతా ఉన్నారు. కేసీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధరలు పెరుగుతూ పోయినాయి, హైదరాబాద్కు పెట్టుబడులు వస్తూ పోయినాయి, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, హైదరాబాద్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగితే యావత్ భారతదేశం హైదరాబాద్ వైపు చూసింది. ఆ మీ యొక్క ఆస్తుల విలువ, మీ భూముల విలువ పెరుగుతూ పోయింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇలా మంట కలిసిపోయింది. అటు 22A ఇటు హైడ్రా, ఎంత తుగ్లక్ నిర్ణయాలు. మీరే ఆలోచించండి. ఎవరైనా ఒక పెళ్లి ఉంటే, ఒక ఆపద ఉంటే, ఒక ఆసుపత్రి ఉంటేనో, పిల్లల చదువుల కోసమో ఒక ప్లాటో ఒక అపార్ట్మెంట్ అమ్మాలంటే మున్పట్లాగా అమ్ముడుపోతుందా? కొనే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తున్నారా? పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తున్నారా? మీ పిల్లలు అమెరికాలో ఎన్ఆర్ఐలు ఎక్కడన్నా ఉంటే గతంలో ₹1 సంపాదిస్తే హైదరాబాద్లో ప్లాట్ కొన్నా అన్న అని డబ్బులు పంపారు. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో పెట్టుబడి పెట్టండి నాన్న అని మీకు డబ్బులు పంపారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక
అమ్మో ఏమైపోతుందో అని వాళ్ళు అక్కడే విదేశాల్లోనే స్టాక్ ఎక్స్చేంజ్లోనో అక్కడే పెట్టుబడులు పెడుతున్నారు తప్ప హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టే ధైర్యం చేయలేని పరిస్థితి వచ్చింది. అంటే ఈ పిచ్చి ఆలోచనల వల్ల, ఈ తొగ్లక్ నిర్ణయాల వల్ల జరుగుతూ ఉంది. ఇవాళ ఈ 22A అనేది ఒక కూకట్పల్లి సమస్య కాదు, ఇది కేవలం ఒక కాలనీ సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఎకరాలు ఇవాళ 22Aలో పెట్టి ప్రజల్ని ఆగంపడతా ఉన్నారు. వ్యవసాయ భూములు పెట్టినారు, లేఅవుట్లు పెట్టినారు, సీలింగ్ భూముల పేరిట పెట్టినారు. ఒక హైదరాబాదులో లక్షల ఆస్తులు. మొన్న నేను మల్కాజ్గిరి పోయినా, ఆ తర్వాత మేడ్చల్ పోయినా, నిన్న కుత్బుల్లాపూర్ పోయినా, ఇవాళ కూకట్పల్లికి వచ్చా. ఎక్కడ పోయినా వందల వేల మంది కాలనీలు 22Aలో పెట్టినారని చెప్పి బాధపడతా ఉన్నారు. ఆ పొంగులేటి అంటాడు, లేలే 98% తీసేసినాం, సారీ అంటాడు. నేను అంటున్నా, మర్డర్ చేసి సారీ అంటే అయిపోతుందా? నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దది. నాకు మొన్నెవరో కలిసినారు, కొడుకు అమెరికా వెళ్ళాలట, బ్యాంకులో లోన్ ప్రాసెస్ చేసుకున్నారు, అప్లై చేసుకున్నారు, లోన్ శాంక్షన్ అయింది. ఈ ఇల్లును మార్టిగేజ్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోతే ఇది 22Aలో ఉంది అన్నారట. లోన్ ఆగిపోయింది. ఇప్పుడు కొడుకు చదువు అమెరికాకు వెళ్లకుండా నా కొడుకు చదువు ఆగమైంది అని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఎన్ని జీవితాలు. పెళ్లిళ్ల కోసం అమ్మిన వాళ్ళు, పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకునే వాళ్ళు, వివిధ కారణాల చేత ఇలా అవసరాల కోసం ఎవరైనా మార్టిగేజ్ చేయాలంటే కూడా ఈరోజు ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక్కరి సమస్య కాదు, లక్షలాది మంది ప్రజల సమస్య. అయినా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, 22Aలో పెట్టింది నువ్వు పెట్టినప్పుడు ఈ ప్రజలు ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? నువ్వు సారీ చెప్పినావు, తప్పైంది అన్నావు. ఎవరైతే 22Aలో పెట్టినారో దాన్ని యథావిధిగా రోల్ బ్యాక్ చేయొచ్చు కదా. యూ కెన్ రోల్ బ్యాక్ ద 22A కదా. ప్రజలు పోయి దరఖాస్తు పెట్టుకోండి, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి, ఆఫీసుల చుట్టూ తిరగండి. ఎందుకు? దరఖాస్తు పెట్టే దాని కింద ఫోన్ నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి బేరం చేద్దామనే. బ్రోకర్లు వచ్చి 30% అడగడానిక? ఎందుకు ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి? ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? నువ్వు తప్పు చేసి 22Aలో పెట్టినావు గనక, ఏది పెట్టినావో నీకు తెలుసు గనక దాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది అని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? రాత్రికి రాత్రి 22Aలో పెట్టిన వాళ్ళు మరి అదే రాత్రికి రాత్రి తొలగించి మీ పాపాలను కడుక్కోవాలి కదా, మీ తప్పులను మీరు సరి చేసుకోవాలి కదా. కానీ మొన్న ఒక తెలంగాణ భవన్కి ఒక ఉద్యోగి వచ్చినాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. పాపం వాళ్ళు ఇల్లు ఇట్లే 22Aలో పెట్టినారట. ఆయన అమీన్పూర్ అనుకుంటా, పటాన్ చెరువు అమీన్పూర్ ప్రాంతం నుంచి వచ్చినాడు. 22Aలో పెట్టి ఎంఆర్ఓ దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చినాడట 3వ తారీఖు. 3వ తారీఖు దరఖాస్తు ఇస్తే మళ్ళీ తిరగంగా 28వ తారీఖు ఎంఆర్ఓ కలిస్తే నీ అప్లికేషన్ ఇంకా నా దాకా రాలేదు అంటుండట. సరే, అది అప్లికేషన్ వచ్చింది, దొరకబెట్టినాక ఆర్డీఓ దగ్గర పోన్నాడట. ఆర్డీఓ ఆఫీస్ పోయిందట. అంటే నాకు తెలియదు, కలెక్టర్ని అడుగు అన్నాడట. కలెక్టర్ ఆఫీస్ పోయిందట. కలెక్టర్ని అడిగితే ఇది నా నిర్ణయం కాదు, ఇది గవర్నమెంట్ నిర్ణయం, ప్రభుత్వాన్ని అడుగు అన్నాడట. బయటకు వచ్చి ఇది ఏంది అని ఆయన బాధపడుతుంటే ఒక ఆయన వచ్చిందట మెల్లగా. చూడు బాయ్, బర్రె పాలు ఉత్తగానే ఇస్తుందా? సొప్పేస్తే పాలు ఇస్తుంది. నీ పని ఉత్తగ కాదు, ఊకే ఈ ఆఫీసులు కోట్ల చుట్టూ ఏం తిరుగుతావు, 30% ఇచ్చేసే అయిపోతుంది అన్నాడట. ఇగో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. ఇలా ముఖ్యమంత్రి గారి, రెవెన్యూ మంత్రి గారి బ్రోకర్లు, ఏజెంట్లు ఇవాళ తిరుగుతా ఉన్నారు. మేము 22A తీపిస్తాం, మాకెంత ఇస్తారు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ అని. నేను నిన్న కుత్బుల్లాపూర్ పోతే అక్కడ ఒక కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. మా కాలనీలో ఉండే విల్లాలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి తిరుగుతున్నారన్నా, మీరు ఇల్లుకు 30 లక్షలు ఇవ్వండి 22A తీపిస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి మా కాలనీలో తిరుగుతా ఉన్నారు, కొంతమంది అమాయకులు ఇస్తున్నారన్న అని చెప్తా ఉన్నాడు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, మీకు మంచి ఎమ్మెల్యే గారు, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా, మీలో ఒకటిలాగా, తలలో నాలుకలాగుండే ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నారు. మీరెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు.
ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వద్దు, బ్రోకర్లను ఆశ్రయించకండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ ఆస్తుల్ని కాపాడే బాధ్యత మాది. 22A నుంచి తొలగించేదాకా కృష్ణారావు గారితో పాటు కేసీఆర్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 7వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. 7లోగా ఇవన్నీ కూడా 22A నుంచి తొలగించకపోతే అసెంబ్లీని స్తంభింపజేసి దద్దరిల్లింపజేసే విధంగా మీ పక్షాన పోరాడతాం. 22A నుంచి తొలగించేదాకా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. మీరేం భయపడద్దు. ఒక ఫోన్ చేస్తే మీ కృష్ణారావు గారు మీ కాలనీకి వస్తాడు. ఒక్క ఫోన్లో మీకు అందుబాటులో ఉంటాడు. ఈ బ్రోకర్లను పైరవికారులను మీరు ఆశ్రయించొద్దు అని చెప్పి కూడా మేము మీకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇలా ఈ పొంగులేటి వెనకడోసారి దీపావళి అప్పుడు మాట్లాడిండు. పోయిన దీపావళి అప్పుడు ఈ దీపావళికి ప్రతిపక్షాల మీద బాంబులు వేస్తాము అన్నాడు. అయ్యేం బాంబులు వల్లే అన్ని తుస్సు బాంబులు అయినాయి. కానీ ఇప్పుడు బాంబు వేసిండు, 22A బాంబు వేసిండు. ప్రజల మీద వేసిండు, ప్రతిపక్షాల మీద వేయలే కానీ ప్రజల మీద మాత్రం 22A బాంబులు వేసిండు. నేను ఇది ప్రశ్నిస్తే నన్ను వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి భయపడతామా? అప్పుడప్పుడు వీళ్ళిద్దరు చెప్పుకుంటారు, పొంగులేటును రేవంత్ రెడ్డి. మాకేం తెలియదు, రియల్ ఎస్టేటే తెలుసు. రియల్ ఎస్టేట్లో 6 తేరినా అని చెప్తాడు రేవంత్ రెడ్డి. నాదంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటాడు రేవంత్ రెడ్డి. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలుసు కనుకనే ఇవాళ 22Aలో పెట్టి ప్రజల ఆస్తులు కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ తెలిస్తే ఎవడన్నా ప్రజలను ఇబ్బంది పెట్టారా? నీకు రియల్ ఎస్టేట్ తెలుసు కావచ్చు మీ ఇద్దరికి, కానీ బీఆర్ఎస్ నాయకులకు ఉద్యమాలు తెలుసు, పోరాటాలు తెలుసు. మీ మెడలు వంచి ప్రజల పక్షాన నిలబడడం కూడా మాకు తెలుసు. మిమ్మల్ని ఇచ్చిపెట్టే ప్రశ్న లేదు. ఇవాళ మీరందరూ కూడా చాలా మంది పెద్దలు ఒక విషయాన్ని కూడా మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. నేను మొదట్లోనే చెప్పాను, కేసీఆర్ గారి పాలన ప్రజల చుట్టూ ఉంటే రేవంత్ రెడ్డి పాలన మొత్తం భూముల చుట్టూ. ఏదంటారు చూడండి, సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ కూడా భూముల చుట్టే తిరుగుతూ ఉంటాయి. అది ఏది విడిచిపెడతలేడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, యూనివర్సిటీలకు భూములు ఇవ్వాలి కానీ భూములు లాక్కుంటారా? HCU భూములని 400 ఎకరాలను అమ్మకానికి పెట్టినాడు. అమ్మకం కుదరకపోతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదబెట్టి 10,000 కోట్ల రూపాయలు ఇవాళ HCU యూనివర్సిటీ భూముల మీద అప్పులు తెచ్చినాడు. ఇలా HCU భూములు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదబెట్టినాడు. 10,000 కోట్ల అప్పు తెచ్చిండు సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద. ఇదే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లాలో 9,000 ఎకరాల భూములు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదబెట్టి బ్రోకర్లకు 700 కోట్ల రూపాయలు లంచమిచ్చి 10,000 కోట్ల రూపాయలు రంగారెడ్డి మేడ్చల్ భూములను HMDAలో భాగంగా కుదబెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు. అంటే రంగారెడ్డి మేడ్చల్లో 9,000 ఎకరాలు కుదబెట్టిండు, సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు కుదబెట్టిండు, 20,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు. 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మిండు. భూములు అమ్ముడు, భూములు కుదబెట్టుడు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 200 ఎకరాల భూమి లాక్కున్నాడు. ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాల భూమి లాక్కున్నాడు. పాలిటెక్నిక్ కాలేజీలు 59 పాలిటెక్నిక్ కాలేజీలు రాష్ట్రంలో ఉంటే ఆ ఆస్తులను కూడా ఇప్పుడు బ్యాంకుల్లో కుదబెట్టి దాన్ని ప్రైవేట్ యూనివర్సిటీకి కట్టబెట్టి ఆ భూములను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఇచ్చిపెట్టలేడు. యూనివర్సిటీ భూములు వదిలేడు, కాలేజీల భూములు వదిలేడు, చివరికి ప్రజల భూములు వదిలేడు, ప్రభుత్వ భూములు వదిలేడు, కూకట్పల్లి హౌసింగ్ భూములు వదిలేడు. పొద్దున్నేస్తే భూముల చుట్టే తిరుగుతా ఉన్నారు. ఇది ఇలా ఆలోచించాలి, ఎటువైపు పోతుంది ఈ రాష్ట్రం. ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినకుండా ఇలా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి పారిశ్రామిక భూములను హిల్టా, అది కూడా ఇంకా అట్లా చెప్తూ ఇది కూడా మంచి గుర్తు చేసినారు మిత్రుడు. ఎస్ ఎస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. హిల్ట్ పాలసీ, ఆ హిల్ట్ పాలసీ ఏంటో మీకు తెలుసు. ఇలా ఈ చుట్టుపక్కల జీడిమెట్ల కానీ సనత్ నగర్ కానీ కొన్ని పారిశ్రామిక
కార్యాలయాలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. దాన్ని కూడా అమ్మే కార్యక్రమం పెడుతున్నాడు 50-50. ఇప్పుడు అక్కడ కుకట్పల్లిలో ఉండే ప్రజలు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, కార్మికులుగా పనిచేసి ఇక్కడ జీవిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలను మీరు అపార్ట్మెంట్లు కట్టుకోండి, రియల్ ఎస్టేట్ బేరాలు చేయండి అంటే ఫ్యాక్టరీలు మూతపడితే కొన్ని లక్షల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మరి ఆ ఫ్యాక్టరీ మళ్ళీ పెట్టిన తర్వాత ఉపాధి కొనసాగిన తర్వాత నువ్వు దాన్ని తీసేసినా మంచిదే. ఏమనంటే హెల్త్ పాలిటీ పేరిట కొన్ని లక్షల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది. అసలు ఈ 22A మా మిత్రుడు ఇందాక చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, యుఎల్సీలో ఇందాక పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు కూడా చక్కగా చెప్పారు, జేపీ గారు. ఏంటి అసలు 2008వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యుఎల్సీ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ను రద్దు చేసినారు తెలంగాణ రాష్ట్రంలో. యుఎల్సీ రద్దు అయిపోయిన తర్వాత, యాక్ట్ చట్టం రిపీల్ అయిన తర్వాత భూములన్నీ ఫ్రీ అయినాయి కదా, లేఅవుట్లు అయినాయి, హుడా అనుమతులు ఇచ్చింది, గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది, ప్రజలు ప్లాట్లు కొనుక్కున్నారు, అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే 2008 కంటే ముందు నీ భూమి యుఎల్సీలో ఉంది అని చెప్పి ఆ భూములను తిరిగి యుఎల్సీలో పెట్టినారు. కాలనీలు 2008లో యుఎల్సీ రిపీల్ అయిన తర్వాత అంతకు ముందు ఎప్పుడో యుఎల్సీలో ఉండేని ఇవాళ యుఎల్సీలో కాలనీలు పెడితే ఎంతమంది ప్రజలు ఆగమవుతారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చి, హైకోర్టు జడ్జిమెంట్లు వచ్చి కొన్ని భూములను ప్రైవేట్ భూములుగా ప్రజలు హక్కులు దొరికినాయి, లేఅవుట్లు అయినాయి, అక్కడ అపార్ట్మెంట్లు వచ్చినాయి, ప్రజలు ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ తిరిగి మళ్ళీ ఆ భూములను సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఫ్రీ అయినటువంటి భూములను కూడా ఈ రోజు దాన్ని 22Aలో పెట్టడం అనేటువంటిది ఇది సుప్రీంకోర్టు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే మీరందరు కబ్జాదారులండి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండ్రు. మీరు ఈ వయసులో 70 ఏళ్ల వయసులో 80 ఏళ్ల వయసులో పిలిస్తే కూడా మీరు రారు. పొలిటికల్ మీటింగ్ పెడితే మీ కడుపులో ఆవేదన ఉంది గనక, ఆందోళన ఉంది గనక, మీకు అన్యాయం జరిగింది గనక మాకు న్యాయం జరగాలని చెప్పి ఇలా మీరందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దాన్ని అర్థం చేసుకొని చేసిన తప్పును సరి చేసుకోవాల్సిన ప్రభుత్వం ఇంకా ఉల్టా మిమ్మల్ని పట్టుకొని కబ్జాదారులు అనడం అంటే ఇదేదో పుండు మీద కారం చల్లినట్టు. మీరైనా కబ్జాదారులా? రూపాయి సంపాదించి కష్టపడి మీ జీవితం యొక్క కళ ఆ ఇల్లు, అపార్ట్మెంట్ను మీరు కట్టుకుంటే ఇవాళ దాన్ని రాత్రికి రాత్రి 22Aలో పెట్టి ప్రజలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. బట్ ఏది ఏమైనా ఇది చెల్లదు. మన రాజ్యాంగం మనకు హక్కులు కల్పించింది. ఇలా ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజలకు ప్రాణాలకు రక్షణ కల్పించాలి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయింది. బట్ మీరేమి ఆందోళన చెందొద్దు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత, ప్రభుత్వం తప్పు చేస్తే ఆ ప్రభుత్వంని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది. ఆ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. డెఫినెట్ గా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇవాళ మీ గురించి మేము అనేక రకాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇన్ఫాక్ట్ మొన్న నేను మల్కాజ్గిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్ పోగానే ఇప్పుడు ఇంట్లో కూడా ఒక 20-30 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూర్చున్నారు. ఇంకా మీరు మాట్లాడిన అన్ని రాసుకుంటుండ్రు, రేపటికల్లా తెల్లారికల్లా కొన్ని క్లియర్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా అర్థమైంది ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది, మేము తప్పు చేసినామని అర్థమై నేను ఎక్కడ పోతే అక్కడ నా చుట్టే పోలీసులు తిరుగుతున్నారు. అవి రాసుకుంటుండ్రు, కలెక్టర్లకు చెప్పి తెల్లారికల్లా తీపిచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. సరే మంచిదే కదా, అట్లీస్ట్ మాకు కావాల్సింది ప్రజలకు న్యాయం కావడమే మాకు కావాల్సింది, ప్రజల సమస్య పరిష్కారం కావడమే మాకు కావాల్సింది. రాజకీయాలు ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి, అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఈ సమస్య మీద మేము ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మీరు తప్పు చేసినారు కనుక, ప్రజలు కష్టాల్లో ఉన్నారు కనుక, ప్రజలు ఆందోళనలో ఉన్నారు కనుక, ప్రజలకు అనేక రకమైనటువంటి చిక్కులు వచ్చినాయి. ఇప్పుడు భూముల అమ్మకాలు జరుగుతలేవు, కొనడం జరుగుతలేదు, మనము బ్యాంకుల్లో పెట్టి అప్పు తెచ్చుకుందామంటే అప్పు రానటువంటి పరిస్థితి ఉంది. సో కనుక ఆ ప్రజల కోసం మేము పోరాడుతున్నాం తప్ప రాజకీయాల కోసం కాదు. రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు పక్కన పెట్టు, బేషరతుగా రాష్ట్ర వ్యాప్తంగా 22Aలో పెట్టిన భూములన్నీ కూడా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే అందరం కలిసి, మా కృష్ణన్న చెప్పినాడు, అందరం కలిసి సెక్రటరియట్ ముట్టడికి బయలుదేరదాం.
మన అసెంబ్లీని సెక్రటరియట్ ని దిగ్బంధం చేసైనా సరే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మనం సమస్య పరిష్కారం చేసుకుందాం. ఈ మధ్య మనం చూసినాం ఢిల్లీలో ఏమైంది, జెన్జీ ఉద్యమం చూసినాం. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయితే ప్రభుత్వం మొండిగా పోయింది. మొండిగా పోతే యూత్ అంతా పోయి ఢిల్లీలో కూర్చుంటే దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. ధర్మేంద్ర రాజీనామా చేసిండు, దాని మీద కొత్త చట్టం వచ్చింది. మంచి మాట కొద్ది చేస్తావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఢిల్లీ తరహాలో ప్రత్యక్ష ఉద్యమానికి బయలుదేరాల్సి వస్తుందా? నువ్వే ఆలోచించుకో. అంతదాకా తెచ్చుకోకు. మర్యాద కొద్దీ పెట్టిన దాన్ని తొలగించు, ప్రజా సమస్యలు పరిష్కరించు అని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.